నమస్కారం. వీనస్ టాలెంట్ స్టూడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు రిషిత గారు ఆర్టిస్ట్ మన స్టూడియోకు ఇచ్చేశారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రిషిత గారు. నమస్కారం. చాలా సంతోషం అండి, బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరు. రావడంతోనే ఇస్తున్నారా? ఏమీ లేదు, ఎందుకంటే ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పడం నాకు అలవాటు. కుండలు ఇప్పుడు వద్దులేండి సార్. సరే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పూర్తి పేరు ఏంటి? నా పూర్తి పేరు రిషిత అండి. ఓకే. మాది జంగారెడ్డి కూడా, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి. ఓకే. గోదావరి జిల్లా వాళ్ళ యొక్క మర్యాదలు చాలా బాగుంటాయని ఉన్నా. అవును సార్. ఓకే. మర్యాద ఎంత ఉంది అక్కడ కూడా అంతే ఉంటుంది మా దగ్గర. ఓకే ఓకే, చాలా నైస్ అండి. అయితే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా వచ్చారు. అవును సార్. ఎప్పుడు వచ్చారు ఆర్టిస్ట్? నేను 2023 లో వచ్చానండి హైదరాబాద్ రావడం. కొంచెం ఏదో ఇంట్రెస్ట్ ఉండి దాన్ని బట్టి రావాల్సి వచ్చింది. వచ్చాను కానీ ఏదో చిన్న చిన్న, మీ అంత పెద్దగా అవ్వలేకపోతున్నాం, చిన్న చిన్న సినిమాలు చేసుకుంటాం. నేనేమో నటించలేదండి, నటించలేదు. సార్ మీ గురించి మాకు తెలుసు సార్. ఏం లేదండి, ఇక ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఓకే. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years అవుతుంది సార్. ఓకే, ఇందాక చెప్పానని చెప్తున్నారు అంతే కదా. ఓకే, 2 years అయింది కాబట్టి మీరు వచ్చి ఏ సినిమాలో నటించారు? ఓటీటీ గానీ? ఇక్కడ రాకముందే సినిమా చేశాను ఫస్ట్. ఓకేనండి. నేను ఏలూరులో వర్క్ చేసేదాన్ని హాస్పిటల్లో. చేసినప్పుడు ఫస్ట్ మూవీ వచ్చి మెంటల్, శ్రీకాంత్ గారి. అంటే నాకు మెంటల్ కాదు, సినిమా పేరు మెంటల్. ఆ సినిమా చేశాను. తర్వాత సావిత్రి అని చెప్పి నారా రోహిత్ గారి ఒక చిన్న సీన్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లూరి, పుష్ప చేశాను కదా, ఎడిటింగ్ లో అట్లా పోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెద్ద చేస్తున్నాను. అయితే చాలా సినిమాల్లో చేసిన అనుభవం ఉంది. ఓకే, సినిమాల్లో ఎలాంటి రోల్స్ మీరు చేశారు? అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ కట్టి ఉంటాయి కదా సార్, ఆ ఊర్లలో ఒక ఫ్యామిలీ లా అట్లా. అయితే ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? ఒక అక్క, ఒక వదిన, ఒక తల్లి, ఒక గయ్యాల అత్త. ఓకే. అంటే మీరు సాఫ్ట్ గా ఉన్నా గానీ మిమ్మల్ని చూస్తే గయ్యాల అత్త లాగానే ఉంటారు మీరు. అంటే సార్ అది చూసే వాళ్ళ కళను బట్టి ఉంటుంది. అంటే మీరు చేస్తే మెప్పించగలుగుతారు అంటున్నాను. అయ్యో సూర్యకాంత్ గారు లాగా ఆవిడంత పెద్దగా కాకపోయినా చిన్నగా, మనవరాళ్ళగా. ఓకే. అంటే మీ మాట అంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత ఫ్లూయెన్స్ గా మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి నేను గెస్ చేసింది ఏంటంటే మీరు చాలా చక్కగా మీరు డైలాగ్స్ కానీ ఏదైనా మీరు చేయగలుగుతారు. ఆ నమ్మకం నాకు ఉంది, డైరెక్టర్లు కూడా కల్పిస్తారు అనే నమ్మకం. ఓకే, మీకు మంచి మంచి రోల్స్ కూడా వస్తాయి. సార్, మీరు చిన్నప్పటి నుంచి మీరు హైదరాబాద్ లో లేకుండా వేరే ఊళ్ళో ఉన్నారన్నారు. విద్యా విధానం మొత్తం కూడా అక్కడే సాగిందా? విద్యా విధానం అంటే నేను చదువుకోలేదు సార్ ఫస్ట్. అయ్యో, ఎంతవరకు చదువుకున్నారు మీరు? పెళ్లి అయినా చదువుకున్నాను. అదే, పెళ్లి కాకముందు చదువు అక్కర్లేదు, పెళ్లి అయితే ఏం చదువుకున్నారు? జీవితాన్ని చదివారు. సర్టిఫికేట్ బిఏ ఇచ్చారా, ఎంఏ ఇచ్చారు? కాదు సార్, మొత్తం డాక్టరేట్ ఇచ్చేసారు నాకు. డాక్టరేట్ ఇచ్చారు, అందుకోసం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఆ డాక్టరేట్ వేరు, ఈ డాక్టరేట్ వేరు సార్. ఓకే. ఇది జీవితానికి సంబంధించిన డాక్టరేట్. ఓకే. అదే తీసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయబోయేటువంటి సినిమాలు ఏమిటి? ప్రస్తుతం చేస్తున్నారా? ప్రజెంట్ పెద్ద చేస్తున్నానండి. కొన్ని ఇంకా ఆడిషన్స్ కన్నా వెళ్ళాము. సో ఎవరైనా ఫోన్ చేస్తే చేయడం. ఓకే. ఆడిషన్స్ ఎలా జరుగుతుంటాయి మీకు? వాళ్ళ కండిషన్స్ గానీ ఏమన్నా ఉంటుందా? కండిషన్స్ ఏం లేదండి. ఒకప్పుడు ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి కొంతమంది చేసిన దాన్ని బట్టి కమిట్మెంట్స్ అని ఇవన్నీ అవన్నీ అడుగుతా ఉంటారు. ప్రెసెంట్ అయితే అటువంటిది ఏం లేదు. మేము చాలా చోట్ల చేస్తున్నాం, వస్తున్నాం. అది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, అంతేగాని పర్టికులర్ ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తుంది కరెక్ట్ ఇస్తాను వాళ్ళు ఎవరు లేదు. ఓకే. మీరు పెద్ద సినిమా చేస్తున్నారు, రామ్ చరణ్ గారు పెద్ద సినిమా. అయితే ఏ క్యారెక్టర్ లాంటివి చేస్తున్నారు? అది విలేజ్ లోనే అండి. అది కూడా ఒక ఫ్యామిలీని ఇచ్చారు నాకు, హస్బెండ్ ఇచ్చారు. ఒక క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ క్యారెక్టర్. ఓకే. సో నైస్. అంటే పెద్ద సినిమాలు చేయటం అంటే అదొక అదృష్టంగా భావిస్తారు అందరు కూడా. మీరు కూడా అదృష్టంగా భావిస్తున్నారు, నేను కూడా అలానే అనుకుంటున్నాను. చాలా హ్యాపీ. ఓకే. ఈ సినిమాలు తర్వాత ఈ టీవీ సీరియల్స్ కాకుండా మీరు ఏం చేస్తుంటారు? నేను ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తానండి. ఆ ఈవెంట్స్ అంటే అమ్మవారి జాతరలకు కానీ, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, అట్లాంటి జబర్దస్త్ టీ డాన్సర్స్, సూపర్ సింగర్స్, మన సింగర్స్ మొత్తం అందరినీ కూడా వాళ్ళు ఎవరినైతే వాళ్ళు అడుగుతారో వాళ్ళందరినీ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మ్యారేజెస్ వాటికి కూడా ఈవెంట్స్ అన్న చేస్తారా?
మ్యారేజ్ కూడా ఓకే. కొంతమంది అంటే మా ఊర్లో కొంత పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు ఏమైనా చేయమా జబర్దస్త్ షాప్ ఓపెనింగ్స్ కి వాటికి కూడా హీరోయిన్స్ కానీ ఎవరైనా కావాలన్నా కూడా తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి క్యారెక్టర్స్ చెప్పారు, అన్ని చెప్పారు. అవును సార్. ఓకే, మీకు డాన్స్ అంటే కూడా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, డాన్స్ నేర్చుకున్నారా మీరు? నేర్చుకోలేదు ఓకే అన్న. కానీ చూసేది కొంచెం ఓకే, ఎంత చేయగలదు. నాకు కూడా చాలా ఇష్టం డాన్స్ అంటే. మరి మీరు నేర్చుకున్నారా? నేను నేర్చుకున్నాను, కొంచెం నేర్చుకున్నాను, మరీ ఎక్కువ నేర్చుకోలేదు. కాకపోతే ఎప్పుడో నేర్చుకున్నాను, చాలా సంవత్సరాలు. ఇప్పుడు ప్రాక్టీస్ లేదు కాబట్టి మళ్ళీ చేస్తే గానీ నేను చేస్తానో లేదు నాకు తెలియదు. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత మీరు పొందినటువంటి ఆనందం కానీ లేకపోతే స్ట్రగుల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఆనందం అంటే మేము ఒక సినిమా చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు షూట్ ఉందంటే దాన్ని చెప్పుకోలేము అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది సినిమాలు అంటూ సీరియల్స్ వల్ల మన తెలుగు వాళ్ళు ఎవరో కూడా రిఫర్ చేయట్లేదు, ఎక్కడెక్కడో స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళకన్నా మనోళ్ళు కూడా చాలా మంది చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. కానీ మనోళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే జరిగింది ఎంత అయితే చెప్పేది అంత అవుతుంది. సో దానివల్ల వాళ్ళు కట్ చేశారు. మేము పడ్డ కష్టాలు అంటారా, ఇక్కడికి వచ్చినాక తినడానికి తిండి లేక పస్తులు అదే రూమ్ లో పడుతున్న రోజులు ఉంటాయి. ఓనర్లు రెంట్ల గట్లగా ఇళ్లలో పొమ్మన్న రోజులు ఉంటాయి. ఇక్కడ నమ్మి మోసపోయి బాధలు పడ్డే చాలా ఉన్నాయండి. ఇంకా అలా నాలుగు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాంటి కష్టాలన్నిటి కూడా ఎదుర్కొని ఇదే ఫీల్డ్ లో ఉండాలి అని నిర్ణయం చేసుకొని ఓకే మీరు ఆ స్ట్రగుల్ అన్నిటిని కూడా అధిగమించండి. ఇదంటే ఇష్టం మాకు. ఇష్టం అని కూడా కాదు, చెప్పలేము. దీనిలో ఒక అభిమానం, ప్రేమ, ఇష్టం అన్నిటితోనే మేము ఇందులోనే ఉండాలి. బ్రతుకు చావే ఇదే. చాలా సూపర్ గా చెప్పారు. ఓకే, ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. సినిమా రంగానికి వచ్చేవాళ్ళు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వదిలిపెట్టుకొని వచ్చారు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ జీవనాన్ని శుభ్రంగా లైఫ్ లాంగ్ అది పోషిస్తుంది. గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు. అలాంటివి కూడా వదిలిపెట్టుకుని సినిమా రంగంలో నేను స్థిరపడాలి, ఏదో ఒక చిన్న వేషం అన్నది చేయాలని వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకని అంతగా ఇష్టం ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు ఇష్టమే, నేను చెప్తాను. మీకు ఎందుకు అంత ఇష్టంగా అనిపించింది? చేస్తే ఏంటని కాదు సార్. ఇప్పుడు నీకు మీ అమ్మ అంటే ఇష్టం ఎందుకంటే మీరు ఏం చెప్తారు? నా కన్న తల్లి కాబట్టి నన్ను పెంచింది, అన్ని ఆలనా పాలన అన్ని చూసుకున్నారు. అవును సార్. ఆవిడంటే ఎంత ఇష్టం ఎందుకంటే మనం తల్లి మీద ప్రేమ ఎట్లేదో చెప్పలేకపోతున్నాము. అది మన మాటలో చెప్పలేము ఎంత ఇష్టం అనేది. కానీ మాకు అంతే. సినిమా అంటే కన్నతల్లి కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంది. వదిలిపోలేము. ఇంకా ఇష్టమైనటువంటి రంగంలో ఉన్నప్పుడు దాన్ని మనం ప్రేమించడం చాలా. అంటే ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఉన్నారు. ఇదే రంగం అంటే ఇది చక్కగా మన తెర మీద మనం చూసుకోవచ్చు. పేరు వస్తుంది, కొంచెం పేరు వచ్చిన తర్వాత డబ్బు వస్తుంది. ఓకే, మనం సెటిల్ అవ్వడానికి గల కారణాలు ఉంటాయి. కానీ దానికంటే ముందు మనం ఎంత స్ట్రగుల్ చేయాలి అనేది మీరు చెప్పారు. చాలా కష్టం ఉంటుంది సార్. యాక్టింగ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ అంటే ఇష్టమే? జూనియర్ ఎన్టీఆర్ గారండి. ఓకే, అంటే ఎలా అంటే ఏమంటే ఆయన ఇష్టపడడానికి ఏమైనా ఉన్నాయా కారణాలు? అంటే ఫైట్ ఇష్టమా, డాన్స్ ఇష్టం, టోటల్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఓకే ఓకే, ఎన్టీఆర్ అభిమానులు అయిపోయారు మీరు మొత్తం. ఇప్పుడు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. ఓకే అండి, నాకు ఇష్టమే ఎన్టీఆర్ అంటే. వారు చేసే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. నేను చూసిన చాలా సినిమాలు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఎంతో మంది చెప్పారు. నేను కూడా విన్నాను, అది మీ నోటితో వింటున్నాను. డాన్స్ కూడా ఎంత పెద్ద లెంత్ ఉన్నా కూడా కరెక్ట్ గా ఒక్క షాట్ లో చేసేస్తారట డాన్స్ కూడా ఎన్టీఆర్ గారు. నాకు చాలా అది చూసి నేను వండర్ అయిపోతుంటాను అప్పుడు. సరే, ఓకే అండి. అంటే మీకు నవరసాల్లో ఏ రసం అంటే ఇష్టం? హాస్యం. గుడ్ గుడ్ గుడ్. ఓకే, నవ్వు అంటే చాలా మందికి ఇష్టం. ఓకే, ఇప్పుడు మీకు ఏ వేషం అయినా మీరు చేస్తా అన్నారు అంటే అత్త వేషాలు, తర్వాత వదిన, ఇలాంటి వేషాలు చేస్తాను. సపోజ్ మీకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి మీకు ఓకే ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా మీకు ఆపర్చునిటీ వచ్చి వేరే లాంగ్వేజెస్ లో కూడా చేస్తారు మీరు? చేస్తారా అంటే నాకు వేరే లాంగ్వేజ్ అయితే ఏమి రాదు. ఓకే అండి. ఎవరైనా ప్రాంప్టింగ్ ఇచ్చిన ఏదైనా ఇచ్చిన. అవునండి, మన దగ్గర నుంచి నార్త్ ఇండియా నుంచి వస్తుంటారు, బొంబాయి నుంచి వస్తుంటారు. వాళ్ళ అయితే తెలుగు లాంగ్వేజ్ రాదు వాళ్ళకి. ఆయన మనోళ్ళు చేయిస్తుంటారు.
అలానే మీతోటి పర్టికులర్ క్యారెక్టర్ మలయాళము తమిళ్ ఎవరైనా పిలిచారు తమిళ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, అదేనండి, వాళ్ళు పిలిచి చేయాలంటే మీరు చేయగలుగుతారా? చేస్తాం సార్. ఓకే, మీకు చక్కగా హాస్యం అంటే ఇష్టం అన్నారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇక ఫ్యూచర్ లో కూడా మంచి మంచి సినిమాలు చేసి ఓకే గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు సెలబ్రిటీ కాకపోయినా కూడా కొన్ని సినిమాలు చేశారు. మళ్ళీ మీరు మా స్టూడియోకి వచ్చేటప్పుడు సెలబ్రిటీ అయ్యి రావాలని మా యొక్క కోరిక. ఓకే, ఓకే సార్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఉంటాయి. తప్పకుండా అండి. మా ఛానల్ ద్వారా మీరు అందరికీ పరిచయం అయ్యి అందరికీ తెలియాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.